లో వివిధ అంశాలకు సంబంధించి మీరు పర్యటనలు చేస్తూ ఉన్నారు. అయితే మీ పరామర్శలు కానీ, మీ యాత్రలు కానీ ఇవన్నిటిని కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సార్. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి? నేను పోతాను, కలుస్తాను, వస్తాను, వీళ్ళకేం సంబంధము? రైతుల దగ్గరికి పోయినాను, రైతులను కలిసినాను, రైతు సమస్యను లేవనెత్తినాను, ప్రెస్లో అడ్రస్ చేసినాను, రైతు సమస్యలనే లేవనెత్తినాను, రైతు సమస్యలే చెప్పినాను. ఎవరికి ఏం తప్పు జరిగింది? ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా నేను చేయాల్సిన ధర్మం నేను చేసిన నా ప్రోగ్రాంను అడ్డుకునింది మీరు. ఎందుకు అడ్డుకున్నారు? నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే నీకేం బాధ? నీ ప్రోగ్రాంకు రాలేదని నీకెందుకు అంత బాధ? నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టుండయి. నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరి ఉసురు నువ్వు పోసుకుంటా ఉండవు. కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటనే పెట్టుకున్నాం, అందరికీ మంచి చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతానావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? మా పార్టీ వాళ్ళు, లేకపోతే నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, లేకపోతే ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను, వాళ్ళకు లేని బాధ నాకు లేని బాధ నీకెందుకు బాధ? గంజాయి బ్యాచ్ అదే నేను చెప్పేది. ఆయన ప్రతి ఒక్కరి మీద అబాండాలు వేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. రైతుల సమస్యలు నేను లేవనెత్తితే నేను వెళ్ళేదాకా రైతుల సమస్యలు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? అదే పొగాకు రైతులకు కానీ, అదే మిర్చి రైతులకు కానీ, అదే తెనాలిలో జరిగిన ఘటనకు కానీ, లేకపోతే నిన్న జరిగిన ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చే విషయంలో కానీ, ఇవన్నీ కూడా జెన్యూన్ ప్రాబ్లమ్స్ అవునా కాదా? ప్రతి ఒక్కరికి జరిగిన నష్టం అవునా కాదా? మరి ఆ సందర్భాలలో వాళ్ళకు జరిగిన నష్టంలో నేను కూడా వాళ్ళతో పాటు సంఘీభావం తెలుపుతూ వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ బాధలో ఏకమైనప్పుడు, వాళ్ళ బాధలో నేను పాలు పంచుకున్నప్పుడు నీకేం బాధ? నేను పోయి పాలు పంచుకునేదాకా నువ్వెందుకు స్పందించడం లేదు? అసలు నువ్వు స్పందించుంటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా. నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తూ ఉంది. నువ్వు బాగా పట్టించుకొని ఉంటే సమస్య ఉంది. మీ మీటింగ్ లో చాలా మంది ఫ్యాన్స్ అవ్వచ్చు, పార్టీ అవ్వచ్చు, చాలా పోస్టర్స్ పెట్టుకొని అదే దర్కేస్తాము, చెప్పేస్తాము, మేము డైలాగ్ చెప్పు ఒకసారి. మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పమా? పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ చెప్పు, కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా? మరి మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం.
మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంత టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. అంటే నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది, గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా సార్. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇక్కడ సార్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని 436 ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి 1,91,000 కోట్ల రూపాయలు మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజల్, ఎట్ ఏ టైమా లేకపోతే అది, కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్? So GO number 69. So GO number 69 gives them the charge. The government is giving APMTC the charge. Government is giving the right to APMTC through that GO. And through that GO, having that right, now APMTC has given that right to private people. వాళ్ళు తీసుకున్నారు కదా, మన 3,489 కోట్లు తీసుకొచ్చినారు కదా స్వామి. ఆ 3,049 కోట్ల రూపాయలు గవర్నమెంట్ గన వాళ్ళకి గన గవర్నమెంట్ కాదు, ఏపీఎండిసి ఈస్ నాట్ గవర్నమెంట్. ఏపీఎండిసి ఈస్ నాట్ సెక్యూర్డ్ లోన్, ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్. కార్పొరేషన్ ఇస్ నాట్ సెక్యూర్డ్, ఇట్స్ అన్సెక్యూర్డ్. ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్యారంటీ in the form of two forms of guarantee. One, it is giving in the form of నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీ ఇస్తున్నారు. రెండో కైండ్ ఆఫ్ గ్యారంటీ 439 మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు. సో బోత్ దీస్ గ్యారంటీస్ ఏపీఎండిసికి ఆ రైట్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవో. And these people have given that right to them.